దేశంలో ప్రతి నిమిషం ఏదో ఒక ప్రాంతంలో మోసాలకు పాల్పడుతున్నారో సైబర్ నేరగాళ్లు. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతతో సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పడంతో పాటు సెల్ ఫోన్కు ఏపీకే ఫైల్స్, ఫేక్ లింక్స్ పంపిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులతో మోసం చేసి డబ్బులు దోచుకుంటున్నారు. దీంతో సైబర్ కింగ్ పిన్లపై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఆన్లైన్లో లోన్ మోసాలకు పాల్పడుతున్న 5 ప్రధాన నిందితులను అరెస్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఆన్లైన్ లోన్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలతో ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు. ముద్రా లోన్లు, ఇతర ఆన్లైన్ లోన్ల పేరుతో వడ్డీ, ముందస్తు చెల్లింపులు లేకుండా రుణాలు ఇస్తామంటూ మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక యాడ్ను విడుదల చేస్తారు. తెలుగు వాళ్ళకు ఫోన్లు చేయించేసి మీకు ముద్రా లోన్ కావాలని మీరు ఫోన్ చేశారు కదా, అవును మేము ఫోన్ చేశాము, ఎంత లోన్ కావాలి, ఒక 2 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి అని వీళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్పినప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడ ఈ విక్టిమ్ దగ్గర నుంచి ఎవరైతే నాకు లోన్ కావాలని ఫోన్ చేశారో విక్టిమ్ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ రూపంలో, టీడీఎస్ రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ రకంగా వసూలు చేసినందుకు గాను అక్కడ వాళ్ళ అకౌంట్లోనే ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. టెలికాలర్ విధానంతో మోసం చేస్తున్న వెస్ట్ బెంగాల్, ఢిల్లీకి చెందిన ముఠాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లోన్లు ఇస్తామనే ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు గుర్తింపు పొందిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల ద్వారా మాత్రమే రుణాలు పొందాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు యూపీఐ బ్యాంకు బదిలీల ద్వారా డబ్బు పంపవద్దన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముందే నీ దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇది పచ్చి మోసము. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి యాడు లోన్స్ కోసం అని చెప్పేసుకొని యాడు వస్తే ఆ యాడ్లని నమ్మి మోసపోవద్దు. అరెస్టైన నిందితులపై ఢిల్లీ, జైపూర్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సైబర్ ముఠా కింగ్ పిన్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో వీళ్ళని కొన్ని హోటల్స్లో ఉన్న జైపూర్ అండ్ నోయిడాలో, ఢిల్లీ హోటల్స్లో వీళ్ళని పిలిపించి అక్కడ మీటింగ్స్ అరేంజ్ చేసి అక్కడ ఈ యొక్క ఫ్రాడ్ చేయడం జరిగింది. అక్కడ వీళ్ళ ద్వారానే ఓటీపీ అవి షేర్ చేయడం జరిగింది. ఆ అమౌంట్స్ రిసీవ్ చేసుకోవడం విక్టిమ్ నుంచి, అదేవిధంగా ఫ్రాడ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కూడా హోటల్స్లో జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో కింగ్ పిన్స్గా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేది లేదు. 100% మేము వాళ్ళని అరెస్ట్ చేసి సక్సెస్ అవుతాం. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి. అపరిచితుల నుంచి వచ్చే నకిలీ కాల్స్ నమ్మవద్దని సూచిస్తున్నారు. పోలీసులు, సిబిఐ, కోర్టు అధికారులు ఫోన్ కాల్ ద్వారా ఎవరిని అరెస్టు చేయరని తెలిపారు. సైబర్ నేరాలకు గురైన ప్రజలు వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు పోలీసులు. మీకు ఫోన్ చేసి ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ కేసులో మీరు భాగస్వాములుగా ఉన్నారు, మీ యొక్క ఆధార్ కార్డు కానీ, మీ యొక్క పాన్ కార్డు కానీ, లేదా మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ, దాంట్లో అది చాలా పెద్ద నేరం, అది డ్రగ్స్ సప్లై నేరము, తర్వాత మనీ లాండరింగ్లో మీరున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఈ సంగతి మీరు ఎవరికి చెప్పకండి, మీరు మాకు డబ్బులు పంపండి అని అంటారు. ప్రధానంగా 65-70 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు భయపడతారు తొందరగా. భయానికి లోను కాకుండా ఆ నెంబర్ను బ్లాక్ చేయండి. తర్వాత 1930కు మీ ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి. దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలతో పోలిస్తే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గిందని కేంద్ర సర్కార్ నివేదికలు తెలుపుతున్నాయి.